హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మీకు ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్స్ ని తీసుకొని వచ్చాను. 10 బిజినెస్ కాన్సెప్ట్స్ అవి కూడా, కానీ ఇవన్నీ కూడా ఒకే వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ఒక 3 ఎపిసోడ్స్ లో బిజినెస్ కాన్సెప్ట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చాను. చాలా చాలా సింపుల్ బిజినెస్ ఐడియాస్ ఇవన్నీ కూడా. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని 3 పార్ట్స్ గా చేశాను. మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పెద్ద పెద్ద ఛానల్స్ కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నారు ఈ మధ్య. సో దీని ద్వారా ఒక్క రోజులోనే మీరు ఇంత సంపాదించేసేయండి. సో ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఆలోచించండి, ఇది నిజమంటారా? కష్టపడకుండా ఏదైనా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటారా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, ఈ బిజినెస్ మైండెడ్ వాళ్ళంతా కూడా ఏంటంటే ఎలా మనీని కలెక్ట్ చేసుకోవాలి అనేటటువంటి ప్లాన్స్ ఎక్కువగా చెప్పి ఇలా తొందరగా సంపాదించండి అని చెప్పేసి చాలా వీడియోస్ చేస్తా ఉన్నారు. సో నేను ఇంత సంపాదిస్తున్నాను, మీరు ఇంత సంపాదించేసేయండి. అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేదా ఇంకొక దాంట్లో కావచ్చు, ఏదన్నా కానీ నిదానంగా మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక్కసారిగా సంపాదించడం అనేది అది చాలా కష్టం. సో నేను చెప్పేది ఏంటంటే, ఈజీ మనీ అనేది చాలా కష్టం. సో మనం రోజు రోజుకి డెవలప్ అవుతా కష్టపడతా గనక వెళ్తే, అది స్మార్ట్ వర్క్ చేస్తా వెళ్తే మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో 2026 లో మనం చేయదగినటువంటి బిజినెసెస్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. కానీ ఏంటంటే, పాత బిజినెసెస్ నే మనం కొత్తగా లేటెస్ట్ గా ట్రెండింగ్ ని బేస్ చేసుకొని బిజినెసెస్ మనం చేయాలి. సో ఎలాగా కస్టమర్ యొక్క మెంటాలిటీని బేస్ చేసుకొని పాత రోజుల్లో ఉన్నటువంటి బిజినెస్ అన్ని కూడా ఇప్పుడు మనం గనక ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. క్యూ లైన్ కడతారు. నేను చెప్పిన విధంగా గనక మీరు ఫాలో అయితే, తక్కువ పెట్టుబడితో నేను చెప్పే బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు సేల్స్ అయిపోతాయి. ఏ రోజుకి ఆ రోజు మీకు అమౌంట్ మిగులుతుంది. నెక్స్ట్ డే కి ఇన్వెస్ట్మెంట్ కూడా రెడీ అయిపోతుంది. ఒక్కరితో మీకు పని లేదు. ఎగ్జాక్ట్ గా నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ బిజినెస్ ఐడియాని మనం తెలుసుకుందాం. అరే ఈ బిజినెస్ ఇంతేనా అని మీరు ఆలోచించొద్దు. అలాగే నేనేంటి ఈ బిజినెస్ ని చేయడం ఏంటి అని షై అనేది ఫీల్ అవుద్ది. నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇట్లాంటి సాఫ్ట్వేర్ జాబే కావాలి, ఇట్లాంటి గవర్నమెంట్ జాబే కావాలి అని ఆలోచించొద్దు. అలాగే చిన్న బిజినెస్ నేనేంటి చేసేది, లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాను, పెద్ద షోరూమ్ లాగా ఉండాలి నాకు అనేది ఆలోచించొద్దు. ఎందుకంటే అలా ఒకసారిగా పెట్టడం వల్ల చాలా మంది బిజినెస్ గురించి అవగాహన లేకపోవడం వల్ల షాప్స్ క్లోజ్ చేసేసుకొని, అది కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే కనుక విషయం తీసి అమ్మలేక స్టాక్ అలాగే పడి ఉందన్నమాట. సో కాబట్టి నేను చెప్పేటటువంటి చిన్న బిజినెస్ ఐడియాస్ ని ఫాలో కండి. సో ఇవాళ చెప్పబోయేటటువంటి 10 బిజినెసెస్ లో మొదటి బిజినెస్ ఏంటో తెలుసుకున్నాము. సో అదేంటంటే, మామూలుగా మనం ప్రతి లొకేషన్స్ లో కూడా చూస్తుంటాం, స్ట్రీట్ లో ఎక్కడో ఒక దగ్గర ఈ బిజినెస్ రన్ అవుతుంటుంది. అదేంటి అంటే కనుక ఇడ్లీ పిండి సెల్లింగ్. ఇది పాత ట్రెండింగ్. ఇడ్లీ పిండి సేల్ చేయడం అనేది పాత ట్రెండింగ్. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఇడ్లీ పిండే దీన్ని లేటెస్ట్ గా గనక యూజ్ చేస్తే ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి. ఎక్కువగా ఇప్పుడు హెల్త్ పరంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మామూలుగా బయట మార్కెట్ లో ఇడ్లీ పిండి ఎంత ఉంది కాస్ట్ పర్ కేజీ వచ్చేసి 40 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. ఇది దేంతో తయారు చేస్తారు? మామూలుగా దొరికేటటువంటి బియ్యంతో చేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ పాత బిజినెస్ ని లేటెస్ట్ గా ఎట్లా చేయాలి అంటే గనక, బయట మార్కెట్ లో మీకు కొర్రలు అవైలబిలిటీ ఉంటాయి కదా, ఈ కొర్రలు కావచ్చు, అలాగే రాగి పిండితో కావచ్చు, ఇట్లాంటి పిండిని గనక మీరు గనక సేల్ చేస్తే చాలా ఈజీగా మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు. నేను చెప్పింది ఏంటంటే, పాత ఇడ్లీ పిండినే ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి రాగి పిండితోను, లేదా కొర్రలు ఉంటాయి కదా, కొర్రలు, సామలు, తామలు ఇట్లా ఉన్నాయన్నమాట. ఇటువంటి చిరుధాన్యాలతో గనక మీరు ఇడ్లీ పిండిని గనక రెడీ చేస్తే, ఎక్కువగా హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది మార్కెట్ లో మీరు వచ్చేసి 60 రూపీస్ నుంచి 80 రూపీస్ మధ్యలో సేల్ చేసుకోవచ్చు. ఇది హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఒక 20 నుంచి 30 ఫ్యామిలీని మీరు కాన్సన్ట్రేషన్ చేసినా గానీ, రెగ్యులర్ గా వాళ్ళకి సప్లై చేస్తూ కనుక ఉంటే, క్వాలిటీ మెయింటైనింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గర పర్చేస్ చేస్తారు. సో మంచి మార్జిన్స్ ఉంటాయి. నార్మల్ ఇడ్లీ పిండి కంటే, అంటే నార్మల్ ఇడ్లీ పిండిలో మీకు 40 రూపీస్ కి ఒక 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ మార్జిన్ ఉండొచ్చు. అదే నేను చెప్పినటువంటి ఈ కొర్రలు, రాగుల ద్వారా చేసేటటువంటి ఇడ్లీ పిండి ఏదైతే ఉందో, దాని ద్వారా వచ్చి మీకు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటారా? సో ఇది 60 రూపీస్ నుంచి 80 రూపీస్ మధ్యలో మనం సేల్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాని మీద ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. మినిమం వచ్చేసి 20 రూపీస్ నుంచి 30-40 రూపీస్ కూడా కొన్నిటి మీద మార్జిన్ ఉంటుంది. సో ఒక 20 ఫ్యామిలీస్ కి పర్ డే, ఒక 20 ఫ్యామిలీస్ కి 2 కేజీస్ లెక్కన సేల్ చేసినా కానీ 40 కేజీస్ సేల్ అయిపోతుంది. ఒక రకంగా ఒక కేజీ మీద మనం 40 రూపీస్ మార్జిన్ వేసుకున్నా కానీ 40 × 4 ఎంత? 1600 పర్ డే మనకి మార్జిన్ వస్తుంది. అంటే
పర్ మంత్ ఎంత ఆలోచించండి, 54,000 రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది కేవలం ఒకే ఒక ఇడ్లీ పిండి ద్వారా. సో ఇది ఎలా ఉంటుంది చెప్పండి, మనకు ప్రతి రోజు కూడా ఉపయోగపడేటటువంటి ఐటెం. నార్మల్ గా మనము కస్టమరు ఇది కొంటాడు అని ఆలోచించేదానికంటే ఇది కొనకుండా ఉండలేడు, ప్రతిరోజు ఇది కస్టమర్ కి అవసరము అనేటటువంటి ఐటమ్స్ కనుక మీరు మార్కెట్లో దించితే ఖచ్చితంగా పర్చేజ్ చేస్తారంటే, ముఖ్యంగా పాత రోజుల్లో మీకు ఐడియా ఉంటుంది, తినడానికి ఫుడ్, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, అలాగే ప్రతి రోజు వాడేటటువంటి నిత్యావసర వస్తువులు, వాటర్ కావచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు వాటర్ బాటిల్స్ సేల్ చేస్తూ బిజినెస్ ని చేస్తా ఉన్నారు. అంటే ఆలోచించండి, ఎవ్రీడే మనకు అవసరమైనటువంటివి, అంటే ఇవి లేకుండా ఖచ్చితంగా ఉండదు. పేస్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మనం వేసుకునే బట్టలు కావచ్చు, అలాగే తాగే వాటర్ కావచ్చు. ఇలాగా ప్రతిరోజు మనకు అవసరమైనటువంటి వస్తువులతో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేస్తే కనుక సక్సెస్ అవుతారు. అలాంటి కోవలోనే వస్తుంది ఇడ్లీ పిండి. సో ఇక నెక్స్ట్ ఏం ఐటమ్స్, ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? సో నార్మల్ గా నేను చెప్పేటటువంటి జనరల్ బిజినెసెస్ నేను చేయలేను, ఫుడ్ ఐటమ్స్ అమ్మలేను అట్లా అనుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అంటే ఇంట్లో క్లీన్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అలాగే కార్ లో క్లీన్ చేసేటటువంటి వాక్యూమ్ క్లీనర్స్ కావచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, ఇడ్లీ బిజినెసెస్ ఎందుకు ఇవి కొర్రలు ఇటువంటివి మనం లాంచ్ చేస్తే బాగుంటది అని చెప్తున్నానంటే, ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో బీపీలు, షుగర్లు, కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు, క్యాన్సరు ఇట్లా వచ్చేటటువంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆరోగ్యంగా ఉండడానికి ఏ ఐటమ్స్ తింటే బాగుంటుంది అనేది ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ రాగుల ద్వారా, కొర్రలు, సామలు, దామలు ఇటువంటి వాటి ద్వారా, చిరుధాన్యాల ద్వారా చేసేటటువంటి పిండికి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ రీసెర్చ్ చేసిన తర్వాత నేను మీకు చెప్పడం జరిగింది. నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నార్మల్ ఇడ్లీ పిండి తప్ప ఇటువంటిది ఎవరు సేల్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే హోటల్స్ లో మనకి అవైలబిలిటీ లో ఉంటూ ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఏంటంటే, సార్ నేను డ్రెస్సులు ఇలాంటివి సేల్ చేయలేను, ఏదన్నా ఈజీగా ఉన్నటువంటి బిజినెసెస్ చెప్పండి అని అంటూ ఉంటారు. అటువంటి వాటికి రోజువారీగా ఉపయోగపడేటటువంటి చిన్న చిన్న గాడ్జెట్ ని సేల్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ గాడ్జెట్స్ కూడా ఎక్కడ దొరుకుతాయని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ గాడ్జెట్స్ ఏంటి అంటే, కార్ వాక్యూమ్ క్లీనర్, అలాగే కిచెన్ మినీ మాప్, అంటే కిచెన్ క్లీన్ చేసేదానికి యూజ్ చేసేటటువంటి మాప్స్, నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ చాపర్, అలాగే నెక్ కి వేసుకునేటటువంటి ఫ్యాన్, ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే గనక మోషన్ సెన్సార్ లైట్. ఇటువంటి చిన్న చిన్న గాడ్జెట్స్ కి ప్రస్తుతం చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్నాయి. అలాగే అవుట్ సైడ్ వేసేటటువంటి సోలార్ సెన్సార్ లైట్స్ చిన్న చిన్నవి వచ్చి ఉన్నాయి. ఇలాంటి వాటికి చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది. ఇవి అమెజాన్ లో కానీ బయట మార్కెట్ లో కానీ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఇటువంటి ఐటమ్స్ ద్వారా కూడా మీరు మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఒక 4 పీసెస్ 5 పీసెస్ ఇటువంటి వాటిని మీరు పర్చేస్ చేసుకొని మీ లోకల్లో కావచ్చు, లేదా అమెజాన్ ద్వారా అయితే కనుక స్టాక్ ఎక్కువగా పెట్టుకోవాలి. సో అట్లాంటి వాటి ద్వారా అయితే కనుక మనకి ఎక్కువగా సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి ఆల్రెడీ మార్కెట్లో డిమాండ్ ఉన్నా కానీ మీరు తక్కువ ప్రైస్ కనుక పర్చేస్ చేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అని మీరు ఆలోచిస్తే కనుక, చెన్నై రిచ్ స్ట్రీట్స్ కనుక వెళ్తే, చెన్నైలో రిచ్ స్ట్రీట్స్ అని ఉంటుంది, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. అక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, నేను చెప్పినటువంటి చిన్న గాడ్జెట్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. అలాగే కోయంబత్తూరు కనుక వెళ్తే కనుక అక్కడ కూడా మీకు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. కానీ మీరు అనొచ్చు, సార్ అంతంత దూరం వెళ్ళి ఎలా మనం పర్చేస్ చేసుకోవాలంటే, ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు వెళ్ళాలి. ఇది ఎక్కడికైనా కానీ ఆల్మోస్ట్ నైట్ ఎక్కితే మార్నింగ్ మనకు అక్కడ ప్లేస్ లో వెళ్ళొచ్చు, తీసుకునేసి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ ఎక్కేస్తే నెక్స్ట్ మన ప్లేస్ లోకి వచ్చేయచ్చు. కానీ ఒకసారి చూసుకుంటే తప్ప మీరు డైరెక్ట్ గా అమౌంట్స్ వేయలేరు. ఒకసారి కస్టమర్ పరిచయం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి హోల్సేల్ గా స్టాక్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి మీరు అమౌంట్ డిపాజిట్ చేసినా కానీ వాళ్ళు డైరెక్ట్ గా పంపించేస్తారు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాము. సో మనం నెక్ కి యూజ్ చేస్తాం కదా ఫ్యాన్, ఇప్పుడు రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి కిచెన్ లో కావచ్చు, మనం వాకింగ్ చేసేటప్పుడు కావచ్చు, ఇటువంటి ఫ్యాన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి మీకు 300కే అవైలబిలిటీలో ఉంటాయి బయట మార్కెట్లో హోల్సేల్ గా పర్చేస్ చేస్తే. కానీ మీరు ఆన్లైన్ లో చూస్తే 600 వరకు సేల్ చేస్తా ఉన్నారు.
సో ఒకసారి ఆలోచించండి, ఒక ఐటమ్ మీద 300 రూపీస్ ప్రాఫిట్ ఉంటుందంటే ఒక 100 రూపాయలు మార్జిన్ పెట్టుకోండి. అలాంటివి డైలీ 10 చేసినా గానీ ఎంత వస్తుంది చెప్పండి? 1000 రూపీస్ అంటే మంత్లీ మనకి 30,000 రూపీస్ దాకా వస్తుంది. సో ఈ బిజినెసెస్ అన్నిటికీ కూడా డోంట్ సెల్, జస్ట్ టు షో. అంటే ఐటమ్ ఎలా వర్క్ అవుతుంది అనేటటువంటి వీడియోస్ ని మీరు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, అట్లా గనక మీరు వీడియోస్ ని రెడీ చేస్తే చాలా అవి చూసినా కూడా మీకు ఆర్డర్స్ ఈజీగా వచ్చేస్తాయి. కస్టమర్స్ కి డెమో చూపించినా గానీ ఈజీగా పర్చేస్ చేస్తారు. సో నేను చెప్పిన విధంగా మార్జిన్స్ ఇటువంటి సింపుల్ గాడ్జెట్స్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా మీరు తక్కువ ప్రైస్ కి పర్చేస్ చేసుకోవచ్చు. హోల్సేల్ గా బల్క్ క్వాంటిటీలో 1-2 పీసులకి అయితే కనుక కష్టం, కానీ బల్క్ క్వాంటిటీలో ఎక్కడైనా మీరు పర్చేస్ చేసుకున్నా మంచి మార్జిన్ ఉంటుంది. సో నెక్స్ట్ బిజినెస్ ఏంటో చూద్దామా? డైట్ అండ్ సీనియర్ సిటిజన్ టిఫిన్ సర్వీస్. సో మామూలుగా మనకి ఎక్కడ చూసినా గానీ హోటల్స్, రకరకాలైనటువంటి రెస్టారెంట్స్, అలాగే మెస్సులు ఇటువంటివన్నీ అవైలబుల్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ దొరికేటటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఆయిల్, కారము, మసాలాస్ ఎక్కువ వేసి చేస్తూ ఉంటారు టేస్ట్ కోసం. కానీ పేషెంట్స్ కావచ్చు, అలాగే బీపీ, షుగర్, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఫుడ్ వేరేగా ఉంటుంది. అంటే ఆయిల్ తక్కువ తీసుకోవాలి, అలాగే ఉప్పు తక్కువగా వాడాలి, కారం తక్కువగా వాడాలి. ఇట్లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బయట ఫుడ్ తినడం. సో అట్లాంటి వాళ్ళకి మీరు గనక సపరేట్ గా ఒక మెనూ ప్రిపేర్ చేసి వాళ్ళ కోసంగా ఒక టిఫిన్ సెంటర్ గానీ లేదా భోజనం సెంటర్ గానీ ఓపెన్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా బిజీగా ఉన్నటువంటి పర్సన్స్ ఇట్లాంటి ఫుడ్ దొరకదు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవన్నీ తక్కువగా వేసి మంచి ఐటమ్స్, డైట్ ఫాలో అయ్యేటటువంటి ఐటమ్స్ కనుక మీరు సేల్ చేస్తే ఈజీగా బిజినెస్ అయిపోతుంది. ఒకసారి మీ లోకల్లోనే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో ఉన్నారు, ఇట్లాంటి డైట్ సీనియర్ సిటిజన్ టిఫిన్ సెంటర్స్ కానీ, భోజనాలు పెట్టేటటువంటి హోటల్స్ కానీ, మెస్సెస్ కానీ ఏమన్నా మీరు చూసారా? ఒకసారి మైండ్ కి తెచ్చుకోండి. నాకు తెలిసి మేము ఉండేది నెల్లూరులో ఎక్కడా కూడా ఇటువంటి ఫుడ్ డైట్ కంట్రోల్ చేసేటటువంటి ఐటమ్స్ నాకు తెలిసి ఎక్కడా లేదు. సో ఇట్లాంటివి మీరు చిన్న బౌల్స్ లో కావచ్చు, లేదా డైరెక్ట్ గా హోటల్ పెట్టైనా కానీ సేల్ చేస్తే మంచి ఆదాయం ఉంటుంది. కానీ ఐటమ్స్ ని చాలా హైజెనిక్ గా, క్వాలిటీగా కస్టమర్ కి సర్వ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్స్ లో వేరే ఐటమ్స్ ని సప్లై చేయకుండా అరటాకుల్లో గానీ లేదా విస్తరాకులు ఉంటాయి కదా, అటువంటి వాటిల్లో గానీ మీరు సర్వ్ చేస్తే కస్టమర్స్ హైజెనిక్ గా కోరుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం చాలా మంది బయట తినాలంటే భయపడిపోతున్నారు. అయ్యా నేను బయట ఫుడ్ అస్సలు తిన్ను, ఇంట్లోది మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను. అటువంటి వాళ్ళ కోసంగా మనం గనక ఐటమ్స్ తయారు చేసేది ఏ విధంగా తయారు చేస్తాము, ఏ విధంగా మనం హైజెనిక్ గా తయారు చేస్తాము, ఎట్లాంటి మెటీరియల్ యూస్ చేస్తాము, దాంట్లోకి వాడేటటువంటి స్పైసెస్ కావచ్చు, రైస్ కావచ్చు, ఇంకా ఏదైనా గానీ ఎలా యూస్ చేస్తాము అనేటువంటి వీడియోస్ కనుక క్రియేట్ చేసి కస్టమర్ కి మనం గనక ప్రమోట్ చేస్తూ ఇట్లాంటి ఐటమ్స్ ని ఆయిల్ తక్కువ, కారం తక్కువ, మసాలాస్ తక్కువ వేసి ఆర్గానిక్ ఐటమ్స్ తోనే మనము, అంటే కొయ్యగానుగా ఆయిల్ తో, అలాగే దంచినటువంటి కారాలతో, దంచినటువంటి మసాలాస్ తో ఫుడ్ ని ప్రిపేర్ చేసి డాక్టర్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కి కావచ్చు మనం గనక సప్లై చేస్తే అసలు మామూలుగా ఉండదు. నేను చెప్పినటువంటి ఈ బిజినెస్ కి మీరు గనక బ్రాండ్ తీసుకొని లేబులింగ్ వేసి కనుక సేల్ చేస్తే మామూలుగా ఉండదు బిజినెస్. సో ఇట్లా ఈ 3 బిజినెస్ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే మీరు కనుక కామెంట్స్ చేసి ఈ బిజినెస్ బాగున్నాయి అని చెప్పి కనుక మీరు కామెంట్ చేసి లైక్ చేసి చెప్తే కనుక నెక్స్ట్ బిజినెసెస్ ఐడియాస్ అన్ని కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను మీకు చెప్తాను. ఇంకా 2 వీడియోస్ ఇటువంటి వాటి మీద చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఎట్లాంటివి ఉంటాయి ఏంటి అనేది కనుక ఆలోచిస్తే, ఇలాగే పాత బిజినెస్ నే మనం లేటెస్ట్ గా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి బిజినెసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ని మీరు ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇంకొకటి ఏంటంటే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక పాయింట్స్ వస్తాయి. తద్వారా ఈ వీడియో అందరికీ అందుతుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి అందరికి కూడా ఖచ్చితంగా షేర్ చేస్తే ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఫైనల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మిల్లెట్ ఫుడ్, గాడ్జెట్స్, అలాగే డైట్ ఐటమ్స్ మార్కెట్ లో హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ లు. ఈ రంగాల్లో చాలా చాలా తొందరగా సక్సెస్ అవుతారు. కానీ ఈ రోజే నేను సక్సెస్ అయిపోవాలంటే మాత్రం అది కుదిరే పని కాదు. ఫస్ట్ మంత్ ఏమవుతుందంటే ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీరు కస్టమర్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళకి మన ఐటమ్స్ ని రెగ్యులర్ గా సప్లై చేస్తున్నాము, క్వాలిటీ ఇలా ఉంటుంది, సో ఇట్లాంటి ఐటమ్స్ ని యూజ్ చేస్తున్నాం అని గనక
గనక మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే ఫస్ట్ మంత్ లో కస్టమర్స్ అందరూ కూడా అవైలబుల్ లో ఉంటారు. సో నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే గనక పాత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లు కూడా మనకి అటాచ్ అవుతారు, మన ఫుడ్ కి అలవాటు అవుతారు. ఫస్ట్ మంత్ కంటే పాత కస్టమర్స్ కొత్త కస్టమర్స్ కలిపి కొంత గ్రోత్ అవుతుంది బిజినెస్. సో ఇక థర్డ్ మంత్ నుంచి మనకి బిజినెస్ బాగా రన్ అవుతుంది. సో ఆదాయం వస్తే గనక దాంట్లో ఖర్చులు తీసేయంగా మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ అప్పటి నుంచి ఉంటుంది. థర్డ్ మంత్ నుంచి అంటే మనం స్టార్ట్ చేసేసాము ఫస్ట్ మంతే మనకి గ్రోత్ వచ్చేయాలంటే మాత్రం అది కుదిరే పని కాదు. ఏదన్నా గానీ మనం కష్టపడితేనే బిజినెస్ లో సక్సెస్ అవుతాము. అది కూడా ప్రాపర్ గైడెన్స్ తో మార్కెట్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటది, ఫస్ట్ కొద్దిగా పెట్టుబడితో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి బిజినెస్ రంగాన్ని. సో అది ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏం బిజినెస్ ఐడియాస్ ఉంటాయి అంటే మామూలుగా ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలు అన్ని కూడా పెట్టుబడి పెట్టి చేసేటటువంటి బిజినెస్ లో నెక్స్ట్ బిజినెస్ ఐడియాస్ లో ఏంటి అంటే కనుక టైలరింగ్, అలాగే ట్యూషన్ పాయింట్, ఇట్లాంటివి రన్ చేస్తూ మనం ఇంటి దగ్గరనే ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది ఆ టాపిక్ మీద అనే బిజినెస్ మీద మీకు వీడియో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. ఇంట్లో కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ జెమ్స్ గానీ క్యాండీస్ గానీ అలాగే జెల్లీస్ గానీ తిన్న తర్వాత వీటిని పడవేయడం అనేది జరగదు. అంత హై క్వాలిటీతో ఫుడ్ గ్రేడెడ్ క్వాలిటీతో ఉన్నటువంటి కంటైనర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే చూడండి, టాయ్స్, ఇందులో కూడా మనము జెమ్స్ ని ఫిల్ చేయొచ్చు. ఈ టాయ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఇందులో క్యాండీస్ అంటే జెమ్స్ ఉంటాయి కదా, వాటిని వేయాలి. ఇలా వేసిన తర్వాత మీరు ప్యాక్ చేయాలి. సో అలాగే ఇలాంటివి ఉంటాయి. విజిల్స్ ఉంటాయి, చిన్నపిల్లలు విజిల్స్ వేస్తారు కదా. సో ఇటువంటి విజిల్స్ లో కూడా ఇక్కడ మనము జెమ్స్ ని కానివ్వండి, అలాగే ఇటువంటి వాటిని కూడా మనము వేసుకోవచ్చు. సో ఇటువంటి ఐటమ్స్, అలాగే చూడండి ఇలాంటివి మీరు మామూలుగా కిండర్ జాయ్ చూసి ఉంటారు కదా, ఇది వచ్చేసి మినీ కిండర్ జాయ్, చూడండి ఎలా ఉందో ఇలాంటిది. అలాగే మీకు పెద్ద కిండర్ జాయ్ చూసి ఉంటారు కదా, ఈ సైజులో అవైలబుల్ లో ఉంటాయి. సో ఇటువంటి వాటిలో మీరు ప్యాక్ చేసిన తర్వాత మీరు కావాలి అంటే ఇట్లాంటి జార్స్ ఉంటాయి. ఈ జార్స్ మీ లోకల్లో అవైలబుల్ లో ఉంటాయి కనుక లోకల్లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీ లోకల్లో తీసుకుంటేనే బెటర్ గా ఉంటుంది. సో ఇటువంటి కంటైనర్స్ టైప్ లో ఉన్నటువంటి జార్స్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి 250 ml అంటే గ్రామ్స్ లో బాటిల్. సో ఇటువంటి ఐటమ్స్, ప్యాకింగ్ ఐటమ్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. విడిగా మీకు ఇటువంటి జెమ్స్ కావచ్చు, అలాగే ఇవి చూసింటారు కదా పప్పర్ మీట్స్ అంటారు వీటిని, ఆరెంజ్ క్యాండీ, మామూలుగా అయితే దీని నేమ్ ఆరెంజ్ క్యాండీ, ఇది పప్పర్మెంట్, అలాగే ఇంకా చాలా రకాలైన నేమ్స్ ఉన్నాయి వీటికి. కొంతమంది దీన్ని నారెంజ్ మిఠాయి అని కూడా అంటారు. సో ఇటువంటి ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఆరెంజ్ షార్ట్స్ అంటారు కదా, సో ఇటువంటి ఆరెంజ్ షార్ట్స్ మన దగ్గర కేజీస్ లో అవైలబుల్ లో ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, జస్ట్ మీకు ఇచ్చేటటువంటి ఈ జెమ్స్ కానివ్వండి, అలాగే ఇక్కడ కనబడేటటువంటి ఈ మోడల్స్ కానివ్వండి, అలాగే పప్పర్ మిట్స్ కానివ్వండి, ఇంకా చెప్పాలి అంటే జెల్లీ ఐటమ్స్, ఇందులోనే మన దగ్గర సుమారుగా 15 టైప్స్ ఆఫ్ జెల్లీ ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. మామూలుగా మీరు ఒక్క రకం మాత్రమే చూసింటారు, ఇందులో రెయిన్బో జెల్లీ అని ఇంకా రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ లో రకరకాలైన ఫుడ్ గ్రేడెడ్ కలర్స్ తో తయారైనటువంటి ఐటమ్స్, ఇటువంటి ఐటమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఈ జెమ్స్ కానివ్వండి, అలాగే ఈ నిమ్మ మిఠాయి అంటారు కదా, ఆరెంజ్ క్యాండీ కానివ్వండి, అలాగే ఈ ఆరెంజ్ షార్ట్స్ అంటారు కదా, ఇవి కానివ్వండి, జెల్లీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇటువంటి స్మాల్ 50 ml కంటైనర్ ఆర్ ఇందాక చూపించాను కదా ఆర్ 120 ml కంటైనర్స్ లో ఫిల్ చేసుకోవాలి. లేదు నేను చూపించినటువంటి ఇటువంటి టాయ్స్ ఉంటాయి కదా, ఇలాంటి టాయ్స్ కానివ్వండి, ఇటువంటి టాయ్స్ లో కిండర్ జాయ్ వాటిలో ఇటువంటి టాయ్స్ లో మీరు ఫిల్ చేసుకొని అంటే ప్యాకింగ్ చేసుకొని మీ ఓన్ లేబుల్, ఈ లేబుల్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. చూడండి ఇటువంటి లేబుల్స్, జస్ట్ ఇది స్టిక్కర్ లో అవైలబుల్ లో ఉంటుంది, ఆల్రెడీ కట్ అయిపోయి ఉంటుంది. చూడండి నేను చూపిస్తాను, ఇలాగా దాన్ని ఇట్లాగా ఈ స్టిక్కర్స్ కూడా రెడీగా మీకు మీ బ్రాండ్ వేసిస్తాం. ఇటువంటి బ్రాండ్ ని మీరే మీ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకొని ఇటువంటి కంటైనర్స్ లో కావచ్చు, టాయ్స్ లో కావచ్చు, ఈ ఐటమ్స్ ని ఫిల్ చేసి మీ లోకల్ మార్కెట్ లో ఈజీగా సేల్ చేసుకోవచ్చు. చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది, చిన్న పిల్లలు చాలా ఇష్టపడతారు. టోటల్ ఇయర్ మొత్తం కూడా దీనికి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. సో
ఇలాగా టాయ్స్ బిజినెస్ ని మీరు చేస్తూ సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు. సో కేవలం అంటే కేవలం ఒక 50,000 రూపీస్ తోనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి మార్జిన్స్ ఉంటాయి. ఆ మార్జిన్ ఎంత వస్తుంది, మనం ఎలా బిజినెస్ ని చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, లేబులింగ్ ఎలాగా, ఇవన్నీ మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ప్రతి ఐటెం కూడా మీకు అవసరమైనటువంటి జెమ్స్, అలాగే దానికి కావాల్సినటువంటి టాయ్స్, కంటైనర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ మీ ఓన్ బ్రాండ్ వేసుకోవడానికి లేబుల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇంటి దగ్గరనే కూర్చొని ప్యాకింగ్ చేసి మీ లోకల్ మార్కెట్ లో షాప్స్ కి, సూపర్ మార్కెట్స్ కి వేస్తూ సేల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎవరికైనా కానీ దీని మీద క్యూఆర్ కోడ్ కావాలి అంటే కూడా, అంటే సూపర్ మార్కెట్ వాళ్ళు మామూలుగా వేయించుకుంటారు, మీ ఓన్ గా క్యూఆర్ కోడ్ వేయాలి అంటే ఆ క్యూఆర్ కోడ్ కూడా మనము సప్లై చేస్తాం. చాలా మంది డౌట్ ఏంటంటే, సార్ మేము మీ ప్రోడక్ట్ కు పర్చేస్ చేస్తాము, మా లొకేషన్ లో మేము సేల్ చేస్తాము, మార్కెటింగ్ చేస్తాము, కష్టపడతాము, అటువంటిప్పుడు ఏంటంటే కొంతమంది మీకు కాల్ చేస్తారు కదా, అప్పుడు మా బిజినెస్ అంతా పోతుంది కదా అని ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసమే మీ ఓన్ లేబుల్ ప్రింటింగ్, ఎన్ని బాక్సులు అయితే అన్ని బాక్సులు, ఎన్ని టాయ్స్ అయితే అన్ని టాయ్స్, వాటికి కౌంట్ చేసి ఆ లేబుల్స్ అన్ని కూడా ఇలాగా ప్రింట్ ఇచ్చి ఇస్తామన్నమాట. వీటిని మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇచ్చేటప్పుడు మీరు ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు డేట్ కానివ్వండి, ఎంఆర్పి ప్రైస్ కానీ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాగా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా విజిట్ చేసినా కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.